ప్రహ్లాదుడు ఎటువంటి భక్తితో ఉండేవాడో మీరు గమనించవలసి ఉంటుంది. ప్రహ్లాదుడు భగవంతుణ్ణి చూడ్డానికి దేవాలయంలో మాత్రమే ఉంటాడని, పూజామందిరంలో మాత్రమే ఉంటాడని వెంపర్లాడలేదు. ఆయన పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. పానీయంబులు త్రాగుచున్, దాహం వేసింది అనుకోండి, ప్రహ్లాదుడు అనుకునేవాట, అరే నేను బయట ఎక్కడ ఏమున్నాయో చూస్తున్నాను, ఆ చెరువులో నీళ్లు ఎండిపోయాయి అంటున్నాను, ఆ నుయ్యి ఇప్పుడు బాగా లోతుగా వెళ్ళిపోయింది, ఇప్పుడు నీటి మట్టం దాంట్లో తగ్గిపోయింది అంటున్నాను, బయట పంట పండలేదంటున్నాను, బయట అన్నీ చూస్తున్నాను, మరి ఈ శరీరంలో నీళ్లు తగ్గిపోతాయి, ఇందులో నీరు తగ్గిపోయింది, ఇందులో నీరు పొయ్యాలని నేను చూసుకుంటున్నానా? నేను చూడటం లేదు. ఒరే ఇందులో నీళ్లు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పొయ్యకపోతే పడిపోతుందిరా ఈ శరీరం, నీళ్లు పొయ్యరా అని దాహం రూపంలో చెప్తున్నవాడు పరమేశ్వరుడే. బయట వేడి ఎక్కువగా ఉంది, నువ్వు రోజు పోసినట్లు ఇందులో పోస్తే చాలదు, ఇవాళ ఇంకొక 4 గ్లాసుల నీళ్లు ఎక్కువ పొయ్యాలి ఇందులో అని దాహం రూపంలో నీటిని ఎక్కువ పోయించి బయట వేడిని తట్టుకునేటట్టు చేస్తున్నవాడు భగవంతుడే. నిజంగా చాలా దాహం వేసింది అనుకోండి, చాలా దాహం వేసినప్పుడు ఒక్క గుక్కెడు నీళ్లు తాగుదామని గబగబా వెళ్ళి ఓ గ్లాస్తో నీళ్లు పట్టుకుని ఇలా తాగారనుకోండి, పరమేశ్వరుడు తలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కడుపు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఈ నీళ్లు పైకి ఎలా ఎక్కుతాయి? ఇక్కడ పోసుకున్న నీళ్లు తలకి ఎలా ఎక్కుతాయి? ఇక్కడుంది కడుపు. ఈ నీరు పైకి ఎక్కాలంటే ఎంత కష్టం. ఈలోగా దాహంతో ఉన్నవాడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. నీళ్లు తొందరగా కిందకి జారిపోతాయి కాబట్టి ఇక్కడ గుటక వేసిన నీరు వెంటనే కడుపులోకి వెళ్ళిపోయి దాహం తీరి ప్రాణం రక్షింపబడేటట్టుగా కడుపు ఇక్కడ పెట్టి తల ఇక్కడ పెట్టినటువంటి పరమేశ్వరుణ్ణి ఎక్కడ చూస్తావు? ఇక్కడ దాహం వేయించి ఇక్కడ నీళ్ళిచ్చి ఈ నీళ్ళు ఇక్కడ గుటుక్కుమనగానే ఇక్కడికి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి పరమేశ్వరుణ్ణి దాహంలోనూ, దాహం తీర్చే నీళ్లల్లోనూ, నీళ్లు తాగినప్పుడు వెళ్ళేటటువంటి పల్లంలోనూ చూసుకుంటుండేవాడు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, ఈశ్వర ఎంత అద్భుతమయ్యా, ఒక్క వరిగింజ పట్టుకెళ్ళి నేలలో పెట్టామా, అదో పెద్ద కంకయిందా, అందులోంచి నీ గింజలు వచ్చాయా, ఆ గింజలు దులిపితే బియ్యం వచ్చాయా, ఆ బియ్యం నీళ్లలో పోసి అగ్నిహోత్రం మీద పెడితే అన్ని గింజలు ఒక్కసారి ఉడికి మెత్తటి అన్నం తయారైందా, ఆ అన్నంలోకి మళ్ళీ కాస్త ఉప్పు కారం వేసి ఓ కూర వండి కలుపుకుని తింటే ఇంత రుచా, అది శరీరంలోకి వెళ్ళి ఇంత శక్తినివ్వడమా? అగ్నిహోత్రం నువ్వు, పంట ఇచ్చినవాడివి నువ్వు, పంట వేసినప్పుడు పెరగడానికి ఆధారమైన భూమి నువ్వు, ఒక అంగుళం భూమి నువ్వు పెంచగలవా? ఒక అంగుళం భూమి నువ్వు తగ్గించగలవా? ఒక్క బొట్టు నీరు నువ్వు సృష్టించగలవా? ఈశ్వరుడు నీరు లేకుండా చేస్తే బ్రతకగలవా? అంతవరకు ఎందుకు? వాయువు కూడా నీరు అక్కడక్కడ ప్రవహించినట్టే గాలి కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటుందని ఈశ్వరుడు శాసనం చేశాడు అనుకోండి, మీరు నేను ఎలా ఒకే చోట ఉండగలుగుతాం? అలా ఒకే చోట ఉండడం కుదరదు. గాలి ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళి ఉంటూ ఉండాలి. కానీ గాలి అంతటా ఏ విధమైనటువంటి ఉపద్రవం రాకుండా హాయిగా సంతోషంగా జీవితం గడపగలుగుతున్నాం. ఇది పరమేశ్వరుడు అనుగ్రహం కాదు. ఎక్కడో గోదావరి నది ఉన్నట్టే గాలి కూడా బలానా చోటే ఉంటుందండి అన్నారు అనుకోండి, మీరు వేట్లపాలెంలో ఉంటారా, నేను కాకినాడలోనూ ఉంటానా? ఎవరం ఉండం. గాలి లేకుండా ఏం బతుకుతాం? అందరం గాలి ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళాలి. కానీ మన అందరం ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినా అక్కడెక్కడికి గాలి వచ్చేట్టు చేశాడు ఆయన. బతుకులు ఎక్కడున్నాయి? భగవంతుడికి నమస్కారం చెయ్యడానికి ఆయన చేసిన ఈ ఉపకారం నువ్వు స్మరిస్తే సరిపోదా? భగవంతుడు ఆ గాలి రూపంలో అంతటా ఉండి నిన్ను రక్షిస్తున్నటువంటి స్థితిలో నీకు కనపట్టలేదా? పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్, కదులుతున్నా, చూస్తున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా ఆయనకి పరమేశ్వరుడే జ్ఞాపకం వస్తుండేవాడు. ఎప్పుడూ భగవంతుణ్ణి చూస్తూ ఉండడం వల్ల ఆయన విశ్వాన్ని మర్చిపోయాడు. మనం భగవంతుణ్ణి మర్చిపోయి విశ్వాన్నంతటినీ చూస్తాం.